హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కొట్టి. ఇవాళ ఆవకాయ పెడదామని మా వారు వెళ్ళి చిన్న రసాలు కడిగిచ్చారండి. అక్కడ ముక్కలు కొట్టించుకొని వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత మేము మొక్కలు చక్కగా ఆరబెట్టుకొని తుడుచుకొని చక్కగా పెట్టుకున్నామండి. ఇదిగోండి 3 మ్యాంగో పొడులు అన్నీ, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అన్నీ తెచ్చారు. ఆ ముక్కలన్నీ ఒక బకెట్లో వేసి పెట్టుకున్నాము, ఒక ప్లాస్టిక్ బకెట్లో. తర్వాత ఒక టబ్ తీసుకొని మేము అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇదిగోండి మా తాతగారు స్టార్ట్ చేశారండి, ఆయన చెప్తారు, మీరు వినండి. మొత్తం 2 కిలోలు కారం, 2 కిలోలు ఆవు పిండి, 1 కిలోన్నర ఉప్పు తీసుకున్నాం అమ్మ. కారం ఒక ప్యాకెట్ వేసిన తర్వాత ఆవు పిండి ఒక ప్యాకెట్టు, అట్లాగే మళ్ళీ కారం ఒక ప్యాకెట్టు, ఆవు పిండి ఒక ప్యాకెట్టు, ఈ రకంగా రెండు రకాలు వేసాము. తర్వాత ఉప్పు 1 కిలోన్నర వేసామమ్మా. తర్వాత దాన్ని శుభ్రంగా లేయర్స్ అన్నీ కలిసిపోయేట్టుగా బాగా శుభ్రంగా కలిపి దాని మీద మళ్ళీ ఒక ఆయిల్ ప్యాకెట్ వేసి మెంతులు కూడా వేసాము. మెంతులు వేయటం మంచిది, అది బాగా నూనెలో ఆవకాయలో నానితే బాగా ఉప్పగా పుల్లగా బాగుంటాయి. అందుచేత మెంతులు వేసాము. ఇవన్నీ బాగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాకెట్ ఆయిల్ వేసి తర్వాత మళ్ళీ అవన్నీ కలుపుకున్నాము పిండి. మళ్ళీ ఇంకో ప్యాకెట్ కూడా వేసాను. 2 ప్యాకెట్లు వేస్తే కానీ మొత్తానికి ఆ పిండి బాగా కలవలేదు. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపామమ్మా. మేము ప్రతి సంవత్సరం ఈ రకంగా పెట్టుకుంటాం, బాగా నిల్వ ఉంటుంది. మీ ఈ చందనా కొట్టి ఛానల్ని మీరందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆవకాయ పెడుతున్నప్పటి నుంచి మా పిల్లలు వెయిటింగ్ అండి, తాతయ్య ఎప్పుడు ముద్దలు కలిపి పెడతారు అని. ఆయన మెంతులు వేస్తున్నారు. ఇదిగోండి మీకు చెప్పిన కొలతల ప్రకారమే ఆయన వేసారండి. మెంతులు అన్నీ లేయర్స్ ప్రకారం, అంటే ఒక 1/2 కేజీ కారము, 1/2 కేజీ రాయిపొడి అంటే ఆవాల పొడి, ఆవాల పిండి, అది అంతా 1/2 కేజీ అలా వేసుకుంటూ జనరల్లీ 2 కేజీస్ దాకా వేయనేయండి. 1.5 కేజీ ఉప్పు అయింది. 20 కాయలు కొట్టించాం మేము ముక్కలు చేసుకొని. ఇక్కడ కరెంట్ పోయిందండి, ఏమనుకోకండి, కానీ మీకు చూపించాలని మేము ఎక్కడ షూటింగ్ ఆపలేదు. ఇదిగోండి ఆవకాయ ముక్కలకి ఆయన నూనె రాస్తున్నారు, పోస్తున్నారు అనమాట. అలా నూనె పోసి కలుపుతారు, ఎందుకంటే ముక్క మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు ఉండాలి కదా గట్టిగా ఉండడానికి. లాస్ట్ ఇయర్ మా తాతయ్య పెట్టిన పచ్చడి కూడా ఇప్పుడు కూడా బాగుందండి, చాలా బాగుంది కలర్. సో ఇదిగోండి ఆ ముక్కలన్నీ నూనెతో సహా ఇందులో వేసి మళ్ళీ ఫ్రమ్ బాటమ్ కలుపుతున్నారు. అదిగోండి చూస్తుండగానే కలర్ బాగుందిగా. మాకేమో పిండి ఎక్కువ కావాలి, మా పిల్లలు పిండి ఎక్కువ అడుగుతారు, ముక్కలు కొంచెం తక్కువ తింటారు. అందుకే మళ్ళీ కారపొడి, ఆవు పిండి అన్నీ వేసి మళ్ళీ నూనె వేసి మళ్ళీ కలిపారండి తాతయ్య. ఆవకాయ మాత్రం చాలా యమ్మీగా వచ్చిందండి. మా పిల్లలు రెడీ టు టేస్ట్ అన్నట్టు ముందే కూర్చొని ఉన్నారు, అక్కడే ఉన్నారండి, అసలు కదలట్లేదు. అదిగోండి మీరు వాళ్ళ కాళ్ళు అన్నీ చూడొచ్చు, మధ్య మధ్యలో అలా అలా కనిపిస్తున్నారు. కలపగానే తాతయ్య నాకో ముద్ద అంటూ ఉన్నారు. మేము అందరం తిన్నామండి పచ్చడి, చాలా బాగుంది. మీరు చేసుకుని ఉంటారు కదండి అందరూ. యాక్చువల్లీ నేను మా తాతయ్యని అడిగానండి, ఈ పచ్చళ్ళు అనేవి ఎందుకు పెడతారు తాతయ్య అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ చాలా వచ్చినాయండి, మ్యాగీ అని, ఇన్స్టెంట్ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, సమ్ ఆర్ ద అదర్ వచ్చేసింది. అప్పటి కాలంలో ఏమీ లేవు కదండి. సో ఇలా ఊరగాయలు పెట్టుకుని ఉంటే చద్దన్నం ఉన్నా వాళ్ళు కలుపుకొని తినేసేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారండి. ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్స్ కంటే ఇవి చాలా మంచివండి. ఊరగాయలు తినొద్దు అంటున్నారు కానీ ఇవి చాలా మంచివండి, ఇలాంటి ఊరగాయ. ఇక్కడ మా చిన్నోడు ముద్దపప్పు వేసుకున్నాడండి, వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, మేము 3 days తర్వాత కలుపుతామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.